అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు రాజర్షి రాజశేఖర్. సో ఈరోజు మనం స్పిరిచువల్ జర్నీ, నా యొక్క స్పిరిచువల్ జర్నీ గురించి షేర్ చేసుకోవడానికి మీతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చాను. మై డియర్ ఫ్రెండ్స్, మనందరం కూడా ఈ భూమండలం మీద ఎంతో కొంత ఆత్మ పురోగతి కోసం ఇక్కడికి రావడం జరిగింది. దానికి ధ్యానము, జ్ఞానం అనేవి ఎంతో ఉపయోగపడతాయి. సో ఫిజికల్ సైన్స్ నేను ఒక MBA వరకు చదువుకున్నప్పటికి కూడా నాకు ఒక స్పష్టత లేదు జీవితం పట్ల. ఎలా జీవించాలి, దేనికోసం జీవించాలి, ఇవన్నీ కూడా మనకు తెలియదు. అందరిని చూస్తూ పెరుగుతూ ఉంటాం, కానీ ఒక లైఫ్ అనేది, ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది తెలీదు. దాని ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది తెలియదు. పర్టికులర్గా చెప్పాలంటే ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ మనకు తెలియకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంటాం. బట్ అలాంటి టైంలో నా జీవితంలో 2015లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు రావడం జరిగింది. వారి ద్వారా నేను శాకాహారిగా, ధ్యానిగా, ఒక స్పిరిచువల్ సైంటిస్ట్గా ఈ రోజున మీ ముందుకు ఇలా ఉండడం జరిగింది. సో లేకపోతే ఎలా ఉంటుందంటే, జీవితాన్ని భారంగా ఏదో గడుపుతూ ఉంటాం తప్ప జీవితంలో సెలబ్రేషన్ అని ఉండదు. ఎప్పుడైతే మన జీవితానికి ధ్యానము, జ్ఞానము ఇవి రెండు ఉంటాయో అప్పుడే ద లైఫ్ ఆఫ్ సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందని నేను పర్టికులర్గా నా లైఫ్లో రిలేజ్ అయిన విషయం మీకు షేర్ చేసుకోవడం కోసం ఈ మాట చెప్తున్నాను. సో 2015 నుంచి గత 10 సంవత్సరాలుగా ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నానంటే, ఈ భూమండలం మీద వీఆర్ విజిటర్స్ హియర్. ఈ ఎర్త్ ప్లానెట్కి మనం ఒక విజిటర్స్గా వచ్చాము. ఆ విషయాన్ని మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. వీఆర్ ద సోల్స్ అనేది ఫండమెంటల్ థింగ్ అయితే, వీఆర్ విజిటర్ హియర్. ఒక సోల్ అనేది ఒక బాడీని తీసుకొని ఈ యొక్క పంచభూతాలతో కూడినటువంటి ఒక ఎర్త్ ప్లానెట్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి ఈ భూమండలంలోకి వచ్చాం. అసలు ఇలా వచ్చినప్పుడు మనం ఎలా జీవించాలి, దేనికోసం జీవించాలి అన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి పత్రిజీ గారిని కలిసినప్పుడు ఒక ధ్యానిగా, ఒక శాకాహారిగా మారడం జరిగింది. సో ఎలాంటి జీవితాన్ని ఎంచుకోవాలి, ఎలాంటి జీవితం జీవించాలంటే, ఎలాంటి జాబ్ చేయాలి అని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఒక బుద్ధుడు పోస్టు, జీసస్ పోస్టు, కృష్ణుడు పోస్టు, ఈ జాబులు ఖాళీగా ఉన్నాయిరా, ఈ జాబులు చేయాలి అని చెప్పారు. వీటిని జాబులని కూడా నాకు తెలియదు యాక్చువల్గా. మనం ఏదో మన సెల్ఫ్ కోసం ఏదో ఒక జాబ్ చేస్తూ ఉంటాం కదా. కానీ స్వీయ కళ్యాణమే లోక కళ్యాణం. ఎప్పుడైతే ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అవుతావో, ఒక మాంకుగా నువ్వు తయారవుతావో, ఒక యోగిగా నువ్వు తయారవుతావో, అలాంటప్పుడు నీ కళ్యాణంతో పాటు లోక కళ్యాణం కూడా జరుగుతుంది. సో బ్రహ్మర్షి పత్రిజీ గారు ఒక IAS ఆఫీసర్ వాళ్ళు అనుకున్నారు. సో IAS ఆఫీసర్ ఉంటే ఒక జిల్లా వరకు ఆయన సేవలు చేసి ఉండొచ్చు. కానీ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అవడం వల్ల, వారు ఒక బ్రహ్మర్షి అవడం వల్ల మొత్తం భూమండలానికే వారు ఎంతో గొప్ప శక్తిని, జ్ఞానాన్ని అందించడం జరిగింది. సో అందుకోసమే గుజరాత్లో 10/10 గ్రేడ్ సాధించిన ఒక స్టూడెంట్ వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే, ఐ వాంట్ టు బికమ్ ఏ మాంక్ అన్నారు. సో చాలామంది యోగులైతే మరి ఆహారం ఎలా, యోగులైతే జీవన విధానం ఎలా అనుకుంటారు. కానీ సో వారి యొక్క జీవితమే కాదు, కొన్ని వందల వేల ఆత్మల యొక్క జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉంటారు. అది మనం ఫండమెంటల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకు ఒక వీధికి ఒక డాక్టర్ ఉన్నాడు, వీధికి ఒక ఇంజనీర్ ఉన్నాడు, వీధికి ఒక గొప్ప టీచర్స్ ఉన్నారు. కానీ ఒక స్పిరిచువల్ సైంటిస్ట్ అనేవారు లేరు. ఈ భూమండలం మీద ఎంతమంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఆత్మజ్ఞానం గురించి, బ్రహ్మజ్ఞానం గురించి మనం మాట్లాడడానికి ఉన్నారు చెప్పండి? సో అలాంటి మనకు పురాతన విద్యా వ్యవస్థలో గురుకుల పాఠశాలలు ఉండేవి. అక్కడ అంతా ఆత్మవిద్య, బ్రహ్మ విద్య చెప్పబడేది. మరి అలాంటి విద్య ఎక్కడ ఉంది? సో అలాంటి స్టూడెంట్స్ ఎలా తయారవుతున్నారు, ఎక్కడ తయారవుతున్నారు? సో ఇప్పుడు సొసైటీలో చూసుకున్నట్టయితే ఒక రేపిస్ట్ కానీ, ఒక కరప్టిస్ట్ కానీ, ఒక టెర్రరిస్ట్ కానీ, వీళ్ళంతా ఉన్నారంటే ఎక్కడి నుంచి వచ్చారు? ఎలాంటి విద్యా వ్యవస్థ నుంచి వచ్చారు? ఎలాంటి తల్లిదండ్రుల నుంచి వచ్చారు? సో ఎక్కడ ఫండమెంటల్గా అది జరిగింది? సో మూలం, రూట్ కాజ్ అనేది విద్యా వ్యవస్థ. అక్కడ కనుక నువ్వు విద్య మొక్కే వంగంది మానవ వంగందని గురుగారు ఎప్పుడు చెప్తుంటారు. సో అలాంటి విద్యార్థి దశలో ఉన్నప్పుడే నువ్వు ధ్యానం కనుక అలవరుచుకున్నట్టయితే, మనం మాట్లాడతాం ఆత్మవిశ్వాసము, ఆత్మస్థైర్యము, ఆత్మ వికాసము, ఇలా ఆత్మ అనే పదాలు వాడతాం. కానీ ఆ ఆత్మ కోసం ఏం చేసుకోవాలి, ఆ ఆత్మకు లాభించే పనులు ఏంటి అన్న విషయం మీద మనం దృష్టి పెట్టాం. సో ఆత్మకు లాభించేది ధ్యానం, ఆ విశ్వశక్తిని తీసుకోవడం. సో అందుకోసమే జీవితంలో మనం ఎలాగైతే భోజనం చేస్తాము, నిద్రపోతాము, స్నానం చేస్తాము, ఈ శరీరానికి సంబంధించి ఆత్మకు ధ్యానం కూడా అంత అవసరం. సో ప్రతిరోజు నిత్యం మన జీవితంలో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యము, సేవ, ఇవి ప్రథమంగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక గొప్ప ధ్యానిగా, యోగిగా, ఋషిగా, రాజర్షిగా, బ్రహ్మర్షిగా విరాజిల్లుతారు. సో భూమండలం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఒక సత్యయుగంలో జీవించినట్టుగా, ఒక సత్యంతో జీవించినట్టుగా అనిపిస్తుంటుంది. సో అలాంటి తయారు చేయడం కోసమే మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం. ఇలాంటి కాస్మిక్ వ్యాలీ, ఈరోజు మనం కాస్మిక్ వ్యాలీలో ఉన్నాం. ఇలాంటి శక్తి క్షేత్రాలు కూడా ఉన్నాయి. సో వీటన్నింటినీ మనం ప్రాపర్గా ఉపయోగించుకుందాం, మరింత పురోగతి సాధిద్దాం, మరింత ఆత్మానందాన్ని, బ్రహ్మానందాన్ని, అసలైన చదువు, ఆత్మ చదువు మనం చదువుకుందాం. సో భగవద్గీత అంతా కూడా ఆత్మ విద్య గురించి, బ్రహ్మ విద్య గురించి.
బోధించబడింది. సో అలాంటి విషయాలను మనం తెలుసుకుందాం. మరింత గొప్ప పురోగతి సాధించడం కోసం మనం జీవితంలో ధ్యానం ఎప్పుడు కూడా ఉండాలని కోరుకుందాం. సో ప్రతిరోజు ఎంతో విలువైనది. 24 గంటల సమయం ఎవరికైనా సరే ఆ 24 గంటల సమయాన్ని ప్రాపర్గా ఉపయోగించుకుంటే కనుక ధ్యానానికి, జ్ఞానానికి మరింత పురోగతి ఉంటుంది. ఈరోజు చక్కగా ఎంతో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం, ఇలాంటి క్షేత్రంలో ఈరోజు మనకి ఎంతో అద్భుతంగా ఇది తీర్చబడింది. నిజంగా ఒక సాధకుడికి వారి యొక్క జ్ఞానం పొందాలనుకుంటే, వారి ఆత్మపరంగా ఎంతో పురోగతిని సాధించాలనుకుంటే కనుక ఇలాంటి కాస్మిక్ వ్యాలీ ప్లేస్ని కనుక ఉపయోగించుకుంటే, సో చాలా చోట్ల భూమండలం మీద ఎన్నో గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. సో చక్కగా వాటిని ఉపయోగించుకొని మరింత పురోగతి సాధించాలని నా యొక్క కోరిక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.